ఉపాధి హామీ పథకం పేదరికం అధికంగా ఉన్నటువంటి భారతదేశంలో పనిచేసే శక్తివంతులైనటువంటి ప్రజలు ఉన్నారు, కానీ వాళ్ళకి పని లేదు. అలాంటి వాళ్ళకి పని కల్పించడాన్ని హక్కుగా పెట్టి ఆ హక్కు కింద వాళ్ళకి మొదట్లో బియ్యం, అది ఇది పనికి ఆహార పథకం అని ఉండేది. దాన్ని ఆ తర్వాత కాలంలో బియ్యంతోనైతే పనికి రావట్లేదని చెప్పేసి ఆ బియ్యాన్ని అప్పుడున్నటువంటి మిల్లర్లకి అమ్ముకుని కాంట్రాక్టర్లు ఆ డబ్బుల్ని తీసుకొచ్చి కూలీలకు ఇచ్చేటటువంటి సిస్టమ్ ఉండేది. అది మళ్ళీ అక్రమ బియ్యం రవాణాల కిందన గొడవలు, ఈ గందరగోళాలు ఎందుకని ఉపాధి హామీకి పనులు చేయడానికి కాంట్రాక్టులు దొరక్కపోతే అప్పటి నుంచి ఉపాధి హామీ పథకం అనే పేరు మార్చారు. అంటే పనికి ఆహార పథకం కాస్త ఉపాధి హామీ పథకం అయింది. ఈ ఉపాధి హామీ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఇతరత్ర కూలీలు చేసుకుంటుంటారో దాంట్లో నమోదైన వాళ్ళకి ఏడాదికి 100 రోజులు పని ప్రభుత్వం తప్పనిసరిగా కల్పించాలి. 220 రూపాయల దాకా డబ్బులు ఇస్తారు. ఈ పని ఏదైనా పెట్టుకోవచ్చు, అది లోకల్గా ఉన్నటువంటి ప్రభుత్వాలు. దానికి కాను కాంపోనెంట్ అమౌంట్ కింద 30% డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు వేయడానికి ఉపాధి హామీ పథకం కింద పెడితే దానికి కావాల్సినటువంటి మెటీరియల్ కాస్ట్కి ఒక 30% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది, మిగతాది ఈ కూలీలతోనే పనిచేయించాలి. అయితే ఇది నామకే వాస్తే, నిజంగా ఇవాళ రోజున కూలీ చేయడానికి మనుషులు దొరకట్లేదు. ఇంకొకటి, మనుషులతో కూలీ చేయిస్తే కనుక అదొక పెద్ద ప్రహసనం. 10 రోజులు అయ్యే పనిని 100 రోజులు 200 రోజులు అవుతుంది. ఇవాళ వచ్చినటువంటి యంత్ర సామాగ్రితో అది జరగట్లేదు. కాబట్టి ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న లాజిక్ ఏంటంటే, ఉపాధి హామీ కూలీల పేర్లతో రిజిస్టర్ అయితే చేసేసి, అంటే మామూలుగా వీళ్ళు ఏం చేసేస్తున్నారు, ఉపాధి హామీ పథకం కింద కాంట్రాక్ట్ ఇస్తున్నారు, కానీ మిషనరీతోనే పనిచేసేస్తున్నారు. డబ్బులు వచ్చేటప్పటికి ఇంతమంది కూలీలు అని రాసి ఆ డబ్బులు తింటున్నారు. దాన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి మోడీ ప్రభుత్వం ఏం చేసింది, కూలీల పేర్లు ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలని. దాంట్లో కూడా అవకతవకలు జరిగినాయి అన్నటువంటిది గతంలో బాబు సర్కార్ మీద వాళ్ళకు ఉపాధి హామీ పథకం అని చెప్పేసి మనుషులకు ఎవరికి కూలీ ఇవ్వకుండా యంత్రాలతో పని చేయించి మోసం చేశారు అంటూ అప్పుడు కొన్ని ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బిల్లుల్ని జగన్ సర్కార్ అడ్డుపడితే కేసులు పెడితే, ఇప్పుడు జగన్ సర్కార్ హయాంలో కూడా అలాగే జరిగింది ఉపాధి హామీ పథకం కింద అన్నటువంటి విషయం తాజాగా బయటపడింది. ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగం మీద మొదటిసారి పోలీస్ కేసు నమోదైంది. చినగోపవరం గ్రామ పంచాయతీలు అమరావతి దగ్గర 50 లక్షలకు పైగా ఉపాధి నిధులు నొక్కేశారన్నటువంటిది తాజాగా విచారణ. ఇందులో ఏంటంటే, నెల్లూరు జిల్లా కలువాయి మండలం చినగోపవరం పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు సిబ్బంది 2022-23 మధ్యకాలంలో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని సోషల్ ఆడిట్లో బయటపడిందంటే, తెలంగాణతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన 148 మంది పేర్లను ఇతరుల ఉపాధి జాబ్ కార్డులో అడ్డగోలుగా చేర్పించారు. వీళ్ళు పని చేయకపోయినా మస్టర్లు వేసి వేతనాలు స్వాహా చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు. నెల్లూరు జిల్లా అంబుడ్స్మన్ వెంకటరెడ్డి ఇచ్చిన ప్రాథమిక నివేదిక మీద ఉపాధి హామీ పథకం చీఫ్ విజిలెన్స్ అధికారికి ఇటీవల నియమితులైన అడిషనల్ ఎస్పీ భవానీ హర్ష క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఆధారాలు సేకరించారు. ఫీల్డ్ అసిస్టెంట్ మహేందర్ రెడ్డి 27 లక్షలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ సీనయ్య 13 లక్షలు, టెక్నికల్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు 9 లక్షలు, ప్రసన్న 2.3 లక్షలు, ఎంపీ ప్రసాద్ 3.2 లక్షలు స్వాహా చేసినట్టు ఈ పరిశీలనలో బయటపడింది. వీళ్ళతో పాటు మరో 2 సహాయ క్షేత్రాధికారులు, ఏపీఓ, కంప్యూటర్ ఆపరేటర్ కలిపి మొత్తం 8 మంది మీద పోలీసులు ఫిర్యాదు చేయబోతున్నారు. సాధారణంగా ఇట్లాంటి సందర్భాల్లో సిబ్బంది నుంచి నిధులు రికవరీ చేస్తుంటారు. అయితే ఈ దఫా కేసులు కట్టడానికి ప్రిపేర్ అవుతున్నారు.